Namaskaram. Welcome to Souls of Rotract, a podcast initiated by Rotract Club of Sunrise. నేను మీ రోట్రాక్టర్ మోహన్ మంతేజ. ఈరోజు మన పాడ్కాస్ట్ విచ్ చేసిన గెస్ట్ ఎవరంటే రోట్రాక్ట్లో మోర్ దాన్ 10 yearsగా వర్క్ చేసి అనేక పొజిషన్స్తో క్లబ్ వైజ్లో వైస్ ప్రెసిడెంట్గా డిస్టిక్ వైజ్లో డిఆర్ఆర్గా ఎదిగి అండ్ ఆల్సో రోట్రాక్ట్ ఇండియా ఎండిఐఓలో చార్టర్ సెక్రటరీ వైస్ చైర్పర్సన్గా చేసిన మరెవరో కాదు రోట్రాక్టర్ పీడిఆర్ మనోజ్ వారణాసి. హలో, వెల్కమ్ రోట్రాక్టర్ మనోజ్ వారణాసి. Thank you, Maniteja. Nice to meet you again. Yeah, it's a very great opportunity to having as a first guest in our Rotract Club of Sunrise Souls of Rotract podcast. Pleasure is mine. Yeah, can I start now? Sure. Yeah. ముందుగా మనం మీ యొక్క జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది రోట్రాక్ట్ అనే జర్నీ? Well, that's a very long story. 2014-15 ఇయర్లో రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ మియాపూర్ స్టార్ట్ అయ్యేకి ఒక 2 months ముందు స్కూల్లో నా జూనియర్ ఉండేవాడు, రవితేజ అని. సో తను నాకు ఒకరోజు ఫోన్ చేసి, మనోజ్ ఒక క్లబ్ స్టార్ట్ చేస్తున్నాము, ఒక ఎన్జిఓ కైండ్ ఆఫ్, నీకు సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ కదా, నువ్వు జాయిన్ అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు అప్పటికి అసలు రోట్రాక్ట్ అంటే ఏమీ తెలియదు. ఒక ప్రైమరీ మీటింగ్ జస్ట్ ఒకటి జరిగింది ఐస్ క్రీమ్ పార్లర్లో, అండ్ దెన్ వి స్పోక్, అండ్ దెన్ ఓకే ఏదో సర్వీస్ ఓరియంటెడ్ అన్నంతవరకు మాత్రమే నాకు తెలుసు. ముందు వెనక అడిషనల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నాకు అసలు ఏమీ తెలియదు. అలా స్టార్ట్ చేసింది 2015 జనవరి 2 మా మీటింగ్ జరిగింది, అండ్ Feb 21 2015 మా క్లబ్ చార్ట్ అయింది, రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ మియాపూర్, యాజ్ అ చార్టర్ వైస్ ప్రెసిడెంట్. దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. Oh, it's a great, wonderful journey, starting of your journey of in the Rotract. మీ టైంలో నేను ఒకటి విన్నాను, ఏంటిదంటే లైక్ రొటేషన్ సంథింగ్ సమ్మైట్ వెళ్ళినప్పుడు లెటర్ హెడ్స్ కోసం అని చెప్పేసి ప్రతి డిస్టిక్ రోట్రాక్టర్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారని. ఓకే, అది ఎప్పుడు మీరు అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. 2016-17 ఇయర్లో నేను ప్రెసిడెంట్గా రోట్రాక్ట్ మియాపూర్కి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2017 ఫిబ్రవరి చండీగఢ్లో జరిగింది రొటేషియా ఇయర్. ఆ రొటేషియాకి నాది నా ఫస్ట్ మల్టీ డిస్ట్రిక్ట్ ఈవెంట్ నేను అటెండ్ అయ్యేది. సో ప్రెసిడెంట్గా నా క్లబ్ని నేను రిప్రజెంట్ చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు అక్కడ లెటర్ హెడ్ ఎక్స్చేంజెస్ ఎవరు ఎంతమందితో కుదిరితే అంతమందితోటి లెటర్ హెడ్ ఎక్స్చేంజెస్ చేయాలి, వాళ్ళతో కనెక్ట్స్ పెంచుకోవాలి మియాపూర్కి అనే ఉద్దేశంతో ఐ థింక్ నాకు గుర్తుండి 50 లెటర్ హెడ్స్ నేను బాండ్ పేపర్స్ మీద ప్రింట్ చేసుకొని అన్నిటికీ మీద సంతకాలను మా స్టాంప్ వేసి మరి వెళ్ళి అలా కలిసాను. ఇంట్రెస్టింగ్లీ అలా ఆ రోజు లెటర్ హెడ్ ఎక్స్చేంజెస్ చేసుకున్న కపుల్ ఆఫ్ పీపుల్ ఈక్వివాలెంట్లీ నా కౌంటర్ పార్ట్ డిఆర్ఆర్స్గా తర్వాత వచ్చారు. ఓ, వెరీ నైస్. ఇప్పుడు అందరు డిఆర్ఎస్తో మీరు అందరు టచ్లో ఉన్నారా? ఎప్పుడైతే మీరు లెటర్ హెడ్స్ చేంజ్ చేసిన వాళ్ళు అందరితో టచ్లో ఉన్నారా? అంటే నా బ్యాచ్ మీట్ రోట్రాక్టర్స్ అయితే మాత్రం తక్కువ, అంతే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ ప్రొఫెషన్, ఫ్యామిలీ, సో అందరితో టచ్లో కాదు. ఫ్యూ అంటే వెరీ క్లోజ్ అనుకున్న వాళ్ళతో మాత్రం రెగ్యులర్ టచ్ ఉంటుంది. యా, నైస్. మీ లైఫ్లో లైక్ రోట్రాక్ట్ ముందు ఎలా ఉంది, రోట్రాక్ట్ తర్వాత ఎలా ఉంది చేంజెస్? రోట్రాక్ట్కి ముందు ఒక టైం దొరికితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోట్రాక్ట్ వచ్చిన తర్వాత టైం ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచించే పరిస్థితి. సో అంతలాగా రోట్రాక్ట్ నా లైఫ్లో భాగం అయిపోయింది. 10.5 years బై నా 2015 జనవరి టు ఇప్పటికీ, అంటే 10.5 years ఆఫ్ జర్నీ. మేజర్ చేంజెస్ అంటే చాలా వరకు సాక్రిఫైసెస్, పర్సనల్ టైంని కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మల్టిపుల్ వాళ్ళది వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్స్ స్కిప్ చేయడం కానీ అన్నీ చేయడం జరిగింది.
ఇట్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఐ వుడ్ సే. మేజర్ చేంజ్ ఐ వుడ్ సే. నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోగలిగాను. చేసుకునేదానికి ఒక అవకాశం దొరికిందని అనిపించింది. నైస్. ఇప్పుడు మీరు డిఆర్ఆర్ 21, 22లో అయ్యారు. పునాది ఎప్పుడు పడింది? డిఆర్ఆర్ అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడైనా కలిగింది? ఇంట్రెస్టింగ్‌లీ ఇది నాకు తెలిసి ఒకసారి నేను ఆహ్, నా డీఆర్ఆర్‌గా ఉన్నప్పుడే స్టేజ్ మీద చెప్పినట్టు గుర్తు. నేను నా ఫస్ట్ రుట్రాక్ట్ ఈవెంట్ అప్పటికి మా క్లబ్ ఇంకా చార్టర్ కూడా అవ్వలేదు. చార్టర్ పంపించాం అప్లికేషన్. ఇంకా చార్టర్ రాలేదు. అలా 2015లో మన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. సమ్మేళనం అని. 45th రుట్రాక్ట్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్. అది నా ఫస్ట్ ఈవెంట్. ఆ రోజు ఆ ఈవెంట్‌లో మన అప్పుడు సర్వింగ్ డీఆర్ఆర్ అనిరుద్ ఉన్నారు. వారు సెంటర్ స్టేజ్‌లో కాలర్ వేసుకొని రైట్ సైడ్ గెస్ట్ అమలా గారు ఉన్నారు. ఓపెనింగ్‌కి. అలా జరిగిన ఈవెంట్‌లో చూసి ఓకే. ఇదంతా ఏదో ఒక ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ ఈవెంట్ లాగా జరుగుతుంది. అంటే మీటింగ్ గాంగ్ అండ్ గావెల్, మినట్స్, సెక్రటరీ. నా ఫస్ట్ ఈవెంట్ నాకంతా కొత్తగా ఉంది. చూడడానికి ప్రొఫెషనల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మన డ్రెస్ కోడ్ అంతా కల్చరల్. ఆ రోజు అండ్ దెన్ నెక్స్ట్ డే ఆర్‌పి పట్నాయక్ గారు వచ్చారు గెస్ట్‌గా. వారు అడిగారు ఇవి పిన్స్ అన్నీ ఏంటి కాలర్ మీద అంటే, ప్రతి డీఆర్ఆర్ వాళ్ళ పిన్ ఉంటది అంటే, ఇప్పటికి 45 డీఆర్ఆర్స్ అయ్యారు. వాళ్ళ 45 పిన్స్ అంటే, ఆర్‌వి పట్నాయక్ గారు అన్నారు, 100th డీఆర్ఆర్ ఎవరొస్తారో వాళ్ళకి ప్లేస్ ఎక్కడుంటుందని ఆలోచిస్తున్నా నేను అన్నారు. సో అలా ఆ ఫార్మాట్ అంతా చూసి అప్పుడే అనిపించింది. ఎప్పటికైనా నేను ఆ కుర్చీలో కూర్చోవాలి అని. సో నా ఫస్ట్ ఈవెంట్‌లోనే నాకు ఆ థాట్ ఉండింది. ఎప్పటికైనా కుర్చీ నేను చేరుకోవాలి అని. అలా అనుకున్న నేను ఆ ఫస్ట్ డే నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్‌లోనే ఐ బికేమ్ ది డీఆర్ఆర్ నామినీ డెసిగ్నేట్. యాహ్! ఐ హావ్ రిమెంబర్ దట్. ఆఫ్టర్ మీరు డిఆర్ఆర్ అయ్యాక నామినేషన్ అయిన తర్వాత నేను మీ ఒక కౌన్సిల్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ నాకు కూడా. మీ కౌన్సిల్‌లో ఫస్ట్ కౌన్సిల్ నేను ఫస్ట్ కౌన్సిల్‌లో ఉంటాం. అదే ఫస్ట్ ఇయర్ అనమాట. కౌన్సిల్‌లో ఫస్ట్ ఇయర్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేసినప్పుడు. మీరు రీకాల్ చేసుకోవాలనుకుంటే లైక్ ఫేవరెట్ మెమరీ ఆర్ ఫేవరెట్ ఈవెంట్ మీరు రీకాల్ చేసుకోవాలనుకుంటే ఏ ఈవెంట్ అనేది మీకు స్టాంప్ పడి గుర్తుండిపోయింది? నేను చేసిన ఈవెంట్స్ ఎస్, మీరు చేసిన ఈవెంట్స్. అన్నిటికన్నా నాకు బాగా క్లోజ్ అంటే మనోహరం నా కాన్ఫరెన్స్. సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ నాకు. ఆంధ్రా నుంచి అంతమంది రొట్రాక్టర్స్ రావడం ఈ మధ్య కాలంలో జరిగిన అంటే గత 10 ఏళ్లలో జరిగిన ఫస్ట్ టైం అంతమంది రావటం. ఆ ఈవెంట్ మొత్తం అసలు నేను, అనిల్, అజయ్ మైకి, కార్తికేయ, భరత్ తేజ మేమందరం హ్యాండిల్ చేసిన విధానం. ఎంతమంది గ్రీన్ రొట్రాక్టర్స్ ఆ ఈవెంట్‌కి వచ్చారు. అంటే చాలామందికి కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ అంటే ఇన్ పర్సన్‌గా జరగటం. కోవిడ్‌లోనే ఒక షిఫ్ట్ ఆఫ్ రొట్రాక్టర్స్ జరిగింది. అంటే ఒక జనరేషన్ ఆఫ్ రొట్రాక్టర్స్ మారిపోయారు. ఎన్నో కొత్త క్లబ్స్ వచ్చాయి నా Yeah. ఇయర్‌లో. సో చాలా మందికి మనోహరం అనేది ఒక ఫస్ట్ ఈవెంట్. Yeah. సో ఆ మెమరీ ఎంతమంది ఎంజాయ్ చేశారు, ఎంతమందికి ఆ మెమరీ ఇప్పటికీ కలిస్తే మాట్లాడేదే మనోహరం కాన్ఫరెన్స్ గురించి. సో అలా నాకు అది చాలా స్పెషల్ అన్నిటికన్నా మనోహరం మాత్రం. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను హోస్ట్ చేసిన ఈవెంట్స్ సినర్జీ కానీ, ఆర్ఐపీసీ జరిగినప్పుడు హైదరాబాద్‌లో, అలాగే విశాఖ విస్టా జరుగుతున్నప్పుడు, సింబియోసిస్ ఈవెంట్‌కి నన్ను హోస్ట్‌గా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక ఆర్ఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్స్ ముగ్గురు, ఆర్ఐ డైరెక్టర్స్ నలుగురు, వీళ్ళు కాకుండా మిగతా రొట్రాక్స్ చాల్వాస్ ఇంతమందిని యూనో ఉండి నేను హోస్ట్ చేసిన ఈవెంట్ ఇలా నాకు స్పెషల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ అన్నిటికన్నా ఎక్కువ మాత్రం మనోహరం. మరి సర్వీస్ ఓరియంటెడ్ ఈవెంట్స్? సర్వీస్ ఓరియెంటెడ్ ఈవెంట్స్‌లో స్పెసిఫిక్‌గా ఇదేం చెప్పలేను కానీ రొట్రాక్ట్ క్లబ్ ఆఫ్ గచ్చిబౌలి వాళ్ళు ఆహ్, ప్రతి ఇయర్ వాళ్ళు ఐ థింక్ దీపావళి అనుకుంటా. ఇఫ్ నాట్ సంక్రాంతి నాకు సరిగ్గా గుర్తులేదు. డిజైర్ సొసైటీ అని ఇక్కడ బాచ్‌పల్లి సైడ్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. మన పీడీఆర్ఆర్ రాజేష్ ఉన్నారు. రాజేష్ సుబ్రహ్మణ్యం. వారితో పాటు ఫస్ట్ ఒకసారి నేను ఆర్ఫనేజ్‌కి వెళ్ళటం. అక్కడ ఏంటంటే ఓన్లీ ఎయిడ్స్ ఎఫెక్టెడ్ బాధితులు అంటే అనాథ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని కలవటం వాళ్ళు ద వే దే వెల్కమ్ ఎంత వార్మ్త్ ఎంత లవ్ వాళ్ళు చూపించారో. సో అలా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఈవెంట్‌కి అక్కడికి వెళ్ళడం జరిగేది. ఒక 3 ఇయర్స్ నాకు తెలిసి 2019 వరకు.
నాకు అన్నిటికన్నా ఐ థింక్ వాళ్ళతో గడిపిన టైం నాకు చాలా ఇష్టం. అలా ఒకరోజు నా బర్త్‌డేని కూడా నేను వెళ్ళి ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకున్నాను. సో, ఆ మొమెంట్స్ అన్ని నాకు చాలా స్పెషల్. ఓకే. నైస్. చాలా క్వెషన్స్ అనేది క్లబ్ గురించి అడిగాం. హుహు. ఒక చిన్న క్వెషన్ అనేది మీ హుహు. పర్సనల్ లైఫ్ గురించి. మీరు ఇప్పుడేం చేస్తున్నారు? యాస్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ నేను ఐ వర్క్ ఫర్ యూఎస్ టాక్స్ 8.5 ఇయర్స్ ఒకే కంపెనీలో నేను వర్క్ చేశాను. అండ్ దెన్ ఐ టుక్ అ బ్రేక్ నౌ ఇన్ సెర్చ్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ జాబ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మ, నాన్న ఇద్దరు ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్. అండ్ దెన్ అన్నయ్య హంగేరీలో పీహెచ్‌డీ కంప్లీట్ చేసి జర్మనీలో జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. గ్రేట్. మళ్ళీ బ్యాక్ టు ద రోట్రాక్ట్. హుహు. వాట్స్ ఆఫ్ విజ్డమ్. మీ యొక్క వాట్స్ ఆఫ్ విజ్డమ్ ఏంటి? ఇది నేను చాలా సార్లు డీఆర్‌గా ఉన్నప్పుడు కానీ మల్టిపుల్ స్టేజెస్‌లో ఇది చెప్పాను. ఒక దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అ రొట్రాక్టర్ అండ్ బీయింగ్ అ మెంబర్ ఆఫ్ ఎ రొట్రాక్ట్ క్లబ్. నువ్వు రొట్రాక్టర్‌గా ఉంటావా, ఒక రొట్రాక్ట్ క్లబ్‌లో మెంబర్‌గా ఉంటావా అనే దానికి డిఫరెన్స్ జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై అంటారు కదా, అలా ఉంటుంది. ప్రతి వాళ్ళు దే షుడ్ నో దేర్ పర్పస్. వాళ్ళు ఎందుకు రొట్రాక్ట్‌లో జాయిన్ అయ్యారనే పర్పస్ మనకి తెలియాలి. అది దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది ఎప్పటికైనా. అండ్ నేను బాగా నమ్మింది, పాటించేది వన్ ఫేమస్ లైన్ ఐ థింక్ నేను ఆర్‌జెడ్‌ఏలో విన్నాను నాకు తెలిసింది. ఇఫ్ యూ కాంట్ బీ అ పెన్సిల్ టు యాడ్ కలర్ టు సమ్‌వన్స్ లైఫ్, అట్‌లీస్ట్ బీ ఎ గుడ్ ఎరేజర్ టు హెల్ప్ దెమ్ వైప్ దేర్ సారోస్. నాకు అది బాగా టచ్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్తారా? ఇఫ్ యూ కాంట్ బీ ఎ పెన్సిల్ టు యాడ్ సమ్ కలర్ టు సమ్‌వన్స్ లైఫ్, అట్‌లీస్ట్ బీ ఎ గుడ్ ఎరేజర్ టు హెల్ప్ దెమ్ వానిష్ దేర్ సారోస్, వైప్ దేర్ సారోస్. యా, మంచి కొటేషన్. చాలా మీనింగ్ ఉంది. డీప్ మీనింగ్ అనేది ఈ కొటేషన్లో చాలా డీప్ మీనింగ్ ఉంది. ఇన్ డెప్త్. ఒకళ్ళు తప్పు చేసి పెన్సిల్తో రాసుకొని ఎరేస్ చేసి నువ్వు ఒకళ్ళ జీవితానికి రంగులు అద్దలేకపోతే ఒక పెన్సిల్‌గా ఉండి, కనీసం వాళ్ళ కష్టాలు తుడిచేయడానికి ఒక ఎరేజర్‌లా అయినా ఉండు అని. యా. మీకు మీరు డిఆర్ఆర్గా ఉన్నప్పుడు అండ్ మీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీ థీమ్ ఏంటి? ఆ థీమ్ ఎందుకు పెట్టారు? వావ్! ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మాత్రం నా థీమ్ ఎక్స్‌ప్లోర్ రొట్రాక్ట్. దాని క్యాప్షన్ వచ్చేసి ఎయిమ్ యాక్ట్ అచీవ్. ఎయిమ్ యాక్ట్ అచీవ్ అనేది నా సెక్రటరీ హితేష్ ఇచ్చాడు. ఎక్స్‌ప్లోర్ రొట్రాక్ట్ అనేది నేను పెట్టిన థీమ్. ఎందుకు అలా పెట్టాను అంటే మా క్లబ్ అప్పటికి చార్టర్ అయ్యి 1.5 ఇయర్ అయ్యుండొచ్చు. 1.5 ఇయర్. అండ్ దెన్ రొట్రాక్టర్స్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉండింది. అందుకని అసలు రొట్రాక్ట్ అంటే ఏంటి తెలుసుకోవడానికి, దానిలో ఉన్న డెప్త్ ఎంత, దానిలో ఉన్న లెంగ్త్స్ అండ్ బ్రెడ్త్స్ ఎంత అని ఎక్స్‌ప్లోర్ చేస్తేనే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందనేది తెలుస్తుంది అని నేను అప్పటికి నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి అర్థమైంది. అదే నా థీమ్‌గా ఎంచుకున్నాను. ఎయిమ్ యాక్ట్ అచీవ్ అనేది హితేష్ అందించిన మాట. ఫోకస్ ఆన్ ఇట్. దాని గురించి నువ్వు పని చేయి అండ్ దెన్ యూ విల్ అచీవ్ ఇట్. ది సక్సెస్ ఆఫ్ రొట్రాక్ట్ అనేది తను ఇచ్చిన క్యాప్షన్. సో అలా ఎయిమ్ యాక్ట్ అచీవ్, ఎక్స్‌ప్లోర్ రొట్రాక్ట్, ఎయిమ్ యాక్ట్ అచీవ్. అండ్ దెన్ డిఆర్ఆర్‌గా ఉన్నప్పుడు నా థీమ్ ఎక్స్‌పాండ్ యువర్ వింగ్స్. అది పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ కోవిడ్ ఎంత ఇంపాక్ట్ ఉండిందో రొట్రాక్ట్ మీద మనందరం చూసాం. దాని నుంచి బయటికి రావడానికి అండ్ దెన్ టు ది ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ రొట్రాక్ట్ అంటే ఏంటో చూడటానికి నేను పెట్టిన నేను పెట్టిన థీమ్ ఎక్స్‌ప్లోర్ రొట్రాక్ట్. ప్రతి రొట్రాక్టర్ చెప్పాను కదా ఇందాక, ఒక సెగ్మెంట్ ఆఫ్ రొట్రాక్ట్, ఒక జనరేషన్ ఆఫ్ రొట్రాక్టర్సే మారిపోయారు. నేను డిఆర్ఆర్ అయ్యే టైంకి ఎన్నో కొత్త క్లబ్స్ ఉన్నాయి. నా ఇయర్‌లోనే ఎన్నో కొత్త క్లబ్స్ స్టార్ట్ అయ్యాయి. 78 క్లబ్స్ స్టార్ట్ అయ్యాయి నా ఇయర్‌లో. వరల్డ్‌లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ చార్టర్ చేసిన డిస్ట్రిక్ట్ మనది ఆ ఇయర్‌లో. సో దానికి యాప్ట్‌గా ఉండడానికి ఎక్స్‌ప్లోర్ రొట్రాక్ట్ ఎంచుకోవడం జరిగింది. నేను మీ షర్ట్ మీద కూడా ఎక్స్‌ప్లోర్ రొట్రాక్ట్ అనేది ఉంది. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రైడ్. ఎక్స్‌పాండ్ యువర్ వింగ్స్. ఎక్స్‌పాండ్ యువర్ వింగ్స్. యా. మీ లోగో టీమ్ టోటల్ 10.5 ఇయర్స్లో మీ ఫేవరెట్ రొట్రాక్టర్ ఎవరు? ఓ గాడ్!
నో చాలా టఫ్ క్వశ్చన్ కాంట్రవర్సీస్. కదా. డెఫినెట్లీ టఫ్ క్వశ్చన్. బట్ అందరికన్నా ఎక్కువ ఇమ్మీడియట్గా నేను చూడాలంటే మాత్రం హితేష్. ఆల్వేస్ నా సెక్రటరీ. వాడు ఇచ్చినంత సపోర్ట్, వాడు నాతో పాటు అప్స్ అండ్ డౌన్స్, కష్టాలు, ఈవెంట్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, చాలా వాటిల్లో నాతో చాలా తోడుగా ఉన్నాడు. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా 6 months నాకు స్టిల్ హీ సర్వ్డ్ యాజ్ సెక్రటరీ. యా ఆఫ్లైన్లో తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సో హితేష్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ ప్రొట్రాక్టర్ విత్ సి. అండ్ దెన్ అజయ్ మైకి, ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోల్, ఒక రొట్రాక్టర్. నాకు అజయ్ మైకి, ఐ థింక్ వాడు నాకు డిఆర్ఆర్ చీఫ్ ఎయిడ్గా 1 year చేసిన మా బాండ్ ఆ తర్వాత నుంచి ఇప్పటికీ అంతే క్లోజ్, లేదు అంటే అంతకన్నా థిక్గా గడుస్తూ వచ్చింది. ఐ థింక్ అజయ్ మైకి ఈజ్ మై ఫేవరెట్. అండ్ దెన్ దెర్ ఆర్ మెనీ అదర్స్. మనతో పాటే ఉన్న మోహన, లేదు అంటే భరత్ తేజ, నువ్వు, ఆంధ్ర, ఎస్పెషల్లీ ఆంధ్ర రీజన్ రొట్రాక్టర్స్ నాకు ఎంత లవ్ ఇచ్చారు, నన్ను ఎంత సొంత వాళ్ళలాగా చూసుకున్నారు ఆ ఇయర్ మొత్తం నా అన్ని విజిట్స్లోనూ. సో ఇలా చాలామంది ఉన్నారు, కానీ మన డిస్ట్రిక్ట్లో అయితే ఇమీడియట్గా నేను చెప్పగలిగేది హితేష్ అండ్ అజయ్ మైకి. నాకు మీ డిస్టిక్లో నాకు మెమరబుల్ మూమెంట్ వచ్చేసరికి రోటరీ క్లబ్ ఆఫ్ రైజింగ్ థండర్స్లో డిస్టిక్ నుంచి హైయెస్ట్ మెంబర్స్ పాల్గొన్న ఇన్స్టలేషన్. ఓ యా, కరెక్ట్. అవునా? ఎస్, ఓకే. రోటరీ క్లబ్ ఆఫ్ రైజింగ్ థండర్స్కి హైయెస్ట్ డిస్టిక్ మెంబర్స్ అనమాట. అప్పటి వరకు ఏ ఇన్స్టలేషన్కి వచ్చేసరికి ఒకటిలో ఇద్దరు, మహా అయితే 3-4 కన్నా ఎక్కువ రాలేరు. మా దానికి 6 numbers వచ్చారు దగ్గరగా. గుడ్. 6, 8 ఐడియా లేదు నాకు పర్ఫెక్ట్ నెంబర్ అనేది. ఫేవరెట్ రొట్రాక్టర్ అవుట్ సైడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్? నెక్స్ట్ క్వశ్చన్ అది. ఫేవరెట్ రోట్రాక్టర్ ఫ్రమ్ ద హోల్ రోట్రాక్ట్ అదర్ దాన్ 3150? Yeah. I would say obviously నా bestie భరత్ పటేల్, అండ్ కో my counterpart DRR of 3141, colleague might be, but yeah, so he's my closest person. And then I would say my favorite protractor, and then I would say my favorite protractor of 3141 నావేద్ సిద్దికి, తను కూడా లండన్లో ఉన్నాడు ఇప్పుడు. And then many other protractors of 3141. I think నా సెకండ్ హోమ్ డిస్ట్రిక్ట్ అంటూ ఏదైనా ఉంది అంటే ఇట్స్ 3141. ఎంతమంది రొట్రాక్టర్స్తో కనెక్ట్స్ అండ్ కాంటాక్ట్స్, ద వే దే రిసీవ్ మీ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ బాంబే, వండర్ఫుల్. ఎట్ ద సేమ్ టైమ్ 3020 ఒకప్పుడు బిఫోర్ కోవిడ్ వరకు ఐ థింక్, అందుకే నేను ఎప్పుడు చెప్తాను 3020 అండ్ 3150 ఆర్ లైక్ డార్లింగ్ డిస్ట్రిక్ట్స్. ఎంతమంది రొట్రాక్టర్స్తో, ఎస్పెషల్లీ విశాఖపట్నం రొట్రాక్టర్స్ ఒక్కళ్ళు కాదు, బీఎట్ సయ్యద్ మహబూబ్ రోషన్, బీఎట్ అలేఖ్యా వేగి, బీట్ మై బ్యాచ్మేట్ గౌతమ్, అనిల్, మన సికింద్రాబాద్లో ఉన్న అనిల్, Yes. కానీ పవన్ పొన్ను, చాలామంది రొట్రాక్టర్స్. ఐ థింక్ వీళ్ళందరూ చాలా స్పెషల్ అండ్ క్లోజ్. వాట్ ఈస్ యువర్ ప్లాన్ టు నెక్స్ట్ ఎనీ పొజిషన్స్ ఇన్ ద రోటరీ యాక్ట్ ఆర్ రోటరీ? లేదు, ఐఎమ్ గుడ్. నాకు ప్రస్తుతానికైతే రోటీలో వెళ్ళాలి, రొట్రాక్ట్లో ఇంకా ఏదైనా అడిషనల్ పొజిషన్స్, రొట్రాక్ట్లో అడిషనల్గా పొజిషన్స్ అంటూ ఏదైనా ఉన్నాయని నేను అనుకోను. నేను అన్ని పొజిషన్స్ చూసానని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్, డిఆర్ఆర్ఏ అన్నిటికన్నా ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ రొట్రాక్ట్. అండ్ దెన్ లక్కీలీ ఐ థింక్ నాకు వచ్చిన అవకాశం అలాంటిది, లక్కీ ఎండిఏ చైర్గా కూడా చేశాను. ఐ థింక్ ఐఎమ్ గుడ్. రోటరీలో ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రోటరీ రైట్ నౌ. చెప్పలేం, వీ నెవర్ నో హౌ ద ఫ్యూచర్ కుడ్ బి. ఇప్పుడు మీరు లైక్ నెక్స్ట్ వచ్చే గ్రీన్ రొట్రాక్టర్స్కి మీరు ఇవ్వాలనుకుంటున్న కీ పాయింట్స్ అండ్ రోట్రాక్ట్, వాట్స్ మీన్ ఆఫ్ రోట్రాక్ట్ టు దెమ్? నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటే రొట్రాక్టర్స్కి, రొట్రాక్ట్ నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావన్న క్లారిటీ ఆఫ్ థాట్ వాళ్ళ మైండ్లో కనుక ఉంటే అన్నీ బాగుంటాయి. ఎందుకు వచ్చామో కూడా తెలియకుండా ఏదో వేరే వాళ్ళు పిలిచారనో, అవసరం కోసమనో, లేదంటే ఇన్స్టిట్యూట్ బేస్డ్ రొట్రాక్టర్సే కనుక అయితే క్లాసెస్ నుంచి స్కిప్ అవ్వడం కోసమనో, టైంపాస్ కోసం కాదు. ఎందుకు జాయిన్, ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ నీకు మైండ్లో ఎప్పటికీ తెలిసి ఉండాలి. కొంతమందికి ఫ్రెండ్స్ పిలిచారని వచ్చి ఉండొచ్చు, కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, కొంతమంది నేను ఎంజాయ్ చేయాలి, లేదా కొత్త వాళ్ళని కలవాలి, కనెక్ట్స్, నెట్వర్క్ అండ్ కాంటాక్ట్స్ పెంచుకోవాలి,
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటో తెలియాలి అంతే. నాకు ఫస్ట్ నుంచి లైక్ నేను రోట్రాక్ట్లో జాయిన్ అయ్యే దగ్గర నుంచి ఒక కామన్ డౌట్ ఉంది. కాకపోతే నా పర్సనల్గా నాకు ఆ డౌట్ అనేది సాల్వ్ అయింది. కాకపోతే గ్రీన్ రోట్రాక్టర్స్ కోసం ఒక క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. ఓకే. ఇప్పుడు రోట్రాక్ట్ అనేది కెరియర్లో రోట్రాక్టర్స్కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది కెరియర్ పరంగా ఎలా చూడగలం? అండ్ ఈ రోట్రాక్ట్ సర్టిఫికేట్ అనేది యూజ్ ఏంటి? రోట్రాక్ట్ ఎవరి కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఒకటి ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ పర్పస్ ఏంటో తెలియాలి. వాళ్ళ పర్పస్ ఓన్లీ ఫర్ టైం పాస్ ఆర్ ఓన్లీ ఫర్ క్లబ్ సర్వీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఫెలోషిప్ అయితే దెర్ ఇస్ నో పాయింట్ నా పరంగా. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఇఫ్ యూ సీ ది లెన్స్ అండ్ బ్రెడ్స్ ఆఫ్ రోట్రాక్ట్ అంటే నిన్ను నువ్వు ఒక రోట్రాక్టర్గా పూర్తిగా ఇన్వాల్వ్ కనుక చేసుకుని ఉంటే నిన్ను నువ్వు ఎవాల్వ్ చేసుకుంటావు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రొఫెషనల్ లెర్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేసేటప్పుడు దానికి వెనుక ప్లానింగ్ ఎంత ఉంది, ఎన్నిసార్లు ఎంతమంది ఎలా కూర్చొని చర్చించుకుంటారు, దాని ఎగ్జిక్యూషన్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద లైవ్ డే ఆఫ్ ది ఈవెంట్, దానికి బడ్జెటింగ్, ఫైనాన్సింగ్, స్పాన్సర్షిప్స్ అండ్ దెన్ ప్రమోషన్స్, ఇవన్నీ రేపొద్దున వాళ్ళు ఒకవేళ ఎంప్లాయ్మెంటే కనుక చూస్ చేసుకుంటే అన్ని సెక్టార్స్ ఆఫ్ కీ ఈవెంట్స్ కవర్ అవుతాయి. డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, టీమ్ వర్క్, టీమ్ డెలిగేషన్, ఫైనాన్స్, బడ్జెటింగ్, ఫైనాన్స్ రోల్స్, స్పాన్సర్షిప్స్ అండ్ ఆల్ ప్రమోషన్స్, మార్కెటింగ్, డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ చూసింగ్ ఆఫ్ రోట్రాక్టర్స్లో హెచ్ఆర్, అన్ని సెగ్మెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ లైవ్గానే ప్రతి రోట్రాక్టర్ నేర్చుకోగలుగుతారు. ఏదైనా పీజీ కోర్సెస్లో కానీ లేదంటే డిప్లొమా, పీజీడిఎం లాంటి కోర్సెస్లో అయితే నువ్వు ఓన్లీ బుక్లో చదువుకుంటావు. కానీ ఇక్కడ లైవ్గా నీ అంతటి నువ్వే ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటావు. అంతకన్నా గొప్ప అవకాశం ఇంకొకటి రాదు. అందుకే నాకు తెలిసి రవి భట్లమణి గారు కూడా ఇదే అంటారు ఎక్కువ, రోట్రాక్ట్ అనేది ఒక యూనివర్సిటీ లాగా, ఇట్ విల్ మేక్ యూ లెర్న్ అండ్ ఇట్ విల్ మేక్ యూ ఇవాల్వ్. అది నేను చెప్పేది. అది బిజినెస్ పరంగా కనుక వెళ్ళేటట్టు అయితే మాత్రం కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్స్, కనెక్ట్స్ ఉంటాయి కదా అక్రాస్ ఇండియా ఆర్ అక్రాస్ ది గ్లోబ్. ఇవాళ నేను ఒక రోట్రాక్టర్ అన్న చెప్పుకుంటే నాకు ఒక ఐడెంటిటీ ఉంది. అది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను రోట్రాక్టర్స్ని ఐ డిడ్ మీట్ రోట్రాక్టర్స్ ఇన్ కౌలాలంపూర్, నేపాల్, ఖత్మాండు, చిత్వాన్, కొలంబో, శ్రీలంక అండ్ దెన్ ప్యారిస్. ఏ కంట్రీకి వెళ్ళినా when I say rotractor, I have a bunch of people to meet. అది ఒక ఐడెంటిటీ. ఆబ్వియస్లీ నువ్వు లండన్లో ఉండొచ్చావు, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఎన్ని ఉంటాయి. సో దట్స్ హౌ ఐ థింక్ ఆ రోట్రాక్టర్ అనే ట్యాగ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ ఐడెంటిటీ వన్స్ వి స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్. ఇక్కడ కూడా ఇండియాలో కూడా నేను చాలా చోట్ల ట్రావెల్ చేసినప్పుడు అక్కడ డైరెక్ట్గా లైక్ డిస్ట్రిక్ట్ పరంగా కానీ ఎవరైనా ఒకళ్ళు టచ్లో ఉన్నా కానీ అందరు కలవడానికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. నేను చాలా అబ్జర్వ్, చాలా నాకు నచ్చింది, బాగా నచ్చింది. సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుద్ది? ఏం సర్టిఫికేట్? ఐఎమ్ ఏ రోట్రాక్టర్ అనే సర్టిఫికేట్ అనేది దేనికి యూజ్ అవుద్ది? అసలు దాని పర్పస్ ఏంటి? అది అసలు యూజ్ ఉందా, యూజ్ లేదా? రోట్రాక్టర్కి ఎవ్రీ ఇయర్ ఒకవేళ డిఆర్ఆర్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ గురించి అయితే మాత్రం ఒకటి రేపు పొద్దున వాళ్ళు డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో కానీ లేదా డిఆర్ఆర్కి కానీ లేదా ఇంకే ఎనీ అదర్ పొజిషన్స్కి కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఫుల్ టర్మ్ మెంబర్గా ఉన్నారు అని చూపించుకోవడానికి పనికొచ్చే సర్టిఫికేట్. కొన్నిసార్లు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎల్ఓఆర్ అంటాం కదా, అవి ఫారిన్లో యూనివర్సిటీస్కి జాయిన్ అయ్యేదానికి హెల్ప్ అవుతాయి. ఎల్ఓఆర్స్ ఆ రోట్రాక్ట్లో నేను చేసిన ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పుకున్నా ఆ సర్టిఫికేట్స్ కానీ అక్కడ హెల్ప్ అవుతాయి. నాకు తెలిసి ఇంతవరకే. నేను అనుకున్న ప్రకారంగా మన హార్ట్ చాలా అనుకుంటున్నా. మీరేమంటారు? హార్ట్ఫుల్గా చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతే లైక్ సర్టిఫికేట్ నోడీడ్ అనుకుంటున్నా. అందుకే అంటున్నా సర్టిఫికేట్ అనేది ఆన్ పేపర్ ఫర్ అ పర్పస్. అంతకుమించి పర్పస్ నాకేమీ కనిపించదు. 10 మంది ఇప్పుడు ఒక
యూనివర్సిటీలో అడ్మిషన్కి 10 అప్లికేషన్స్ ఉన్నాయనుకో, ఆ 10 అప్లికేషన్స్లో నీ అప్లికేషన్కి అడిషనల్గా ఏంటి అని చూపించుకోవడానికి మనకు వస్తుంది. యా సేమ్ గోస్ విత్ ఇంటర్వ్యూస్, జాబ్ ఇంటర్వ్యూస్లో అయినా అంతే సరే. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు రోట్రాక్ ఫ్రెటర్నిటీ వాళ్ళే కనుక అయితే ఈజీగా కనెక్ట్ అవుతారు. అలా. కమ్ టు యువర్ పర్సనల్ లైఫ్. మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో మీరు ఏదైనా మార్చాలనుకుంటే ఏం మార్చుదాం అనుకుంటున్నారు? అంటే మళ్ళీ తిరిగి రాయాలనుకుంటే. కొన్ని థింగ్స్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడితే బాగుంటాయి. బట్ ఏదైనా మార్చాలి అనుకుంటే మాత్రం జనాలకి అందుబాటులో ఉండటం, లేదంటే అతి ప్రేమ చూపించడం కుదిరితే తగ్గించుకోవాలి. అబ్సల్యూట్లీ. ఎందుకలా? ఎక్స్పీరియన్సెస్. మీ క్లబ్ కానీ, డిస్టిక్ కానీ, రోట్రాక్ సంబంధం లేని వాళ్ళలో బెస్ట్ పర్సన్? రోట్రాక్ట్కే సంబంధం లేని బెస్ట్ పర్సన్ యాజ్ మీ యా నా లైఫ్లో ఐ హ్యావ్ మై వెరీ వెరీ క్లోజ్ అండ్ థికెస్ట్ ఫ్రెండ్ క్రిష్ సాయి కృష్ణ. ఐ థింక్. మళ్ళీ బ్యాక్ టు ద రోట్రాక్ట్, టాక్స్ ఆఫ్ రోట్రాక్ట్. బైలాస్, రోట్రాక్ట్కి కొన్ని బైలాస్ అనేవి ఉన్నాయి కదా. రోటరీకి ఉన్నాయి, రోట్రాక్ట్కి ఉన్నాయి. ఇప్పుడు బైలాస్ అనేవి ఎందుకు కీ రోల్ అనేది ఎందుకు ప్లే చేసింది? వాటి యూజ్ ఏంటి? బైలాస్ అనేవి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి. ఇప్పుడు రోట్రాక్ట్ డిస్ట్రిక్ట్కి బైలాస్ ఉంటాయి, క్లబ్కి బైలాస్ ఉంటాయి. ఆర్ఐ స్టాండర్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రోట్రాక్ట్ ఉంటుంది. అండ్ దెన్ సిఓపి ఎంఓపి అంటాం మనం, మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్, మోడ్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కోడ్ ఆఫ్ పాలసీస్ ఆర్ఐ వాళ్ళవి. ప్రతిదీ ఒక ఆర్గనైజేషన్కి ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ని ఇస్తుంది. ఆ ఫ్రేమ్ వర్క్లో కొంచెం లీనియన్స్ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది. దాన్ని ఎలా మనం ఆ ఫ్రేమ్ వర్క్లో మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగా మనం రివైజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఏమీ లేని దగ్గర ఒక దారి చూపించడం కోసం చేసిందే ఈ బైలాస్ అండ్ కాన్స్టిట్యూషన్. సో అవి ఎందుకు కీ రోల్ ప్లే చేస్తాయి అంటే, ఒక అడుగు ఎలా వేయాలో కూడా తెలియకపోతే ఎలా, అలా దారి చూపించే కాగడా లేదంటే దీపం అని అనుకోండి ఆ వెలుగు చూపించడానికి. అందుకే రోటరీ చాలా స్పెసిఫిక్గా ది 4-వే టెస్ట్ అంట. యాక్చువల్లీ అసలు ఆ రోటరీ 4-వే టెస్ట్ అనేది మన పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఇఫ్ యూ రియల్లీ యూజ్ ఇట్. ఈజ్ ఇట్ ది ట్రూత్? అక్కడితో సగానికి సగం థింగ్స్ ఇక్కడే క్లోజ్ అయిపోతాయి. అందుకు ఇప్పుడు బైలాస్ అనేది అంటే లైక్ ప్రతి క్లబ్కి బైలాస్ ఉంటాయి, డిస్టిక్కి బైలాస్ ఉంటాయి, ఇంటర్నేషనల్కి బైలాస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఆ బైలాస్ అనేది ఫాలో అవ్వకుండా లైక్ రూల్స్ బ్రేక్ చేసి బైలాస్ బ్రేక్ చేసి సమ్ అదర్ చేస్తున్నారు, చేసినప్పుడు క్లబ్ మెంబర్ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు డిస్టిక్ హైయర్ అఫీషియల్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, క్లబ్ నంబర్ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆర్ ప్రెసిడెంట్ చేశాడు, క్లబ్ నంబర్ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇది ఎలా తీసుకెళ్ళాలి ఫ్రంట్ ఫార్వర్డ్? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఈజ్ ఫర్ ఆల్. పైన వాళ్ళైనా కింద ఎవరికైనా బైలాస్ ఉన్నాయంటే ఇట్ ఈస్ మెంట్ టు బి ఫాలోడ్. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని లీనియన్స్ ఉంటాయి, కొంత లిబర్టీ ఉంటుంది. ఆ లూప్ హోల్స్ని బేస్ చేసుకుని జనాలు యాక్ట్ చేస్తే చేయగలిగేది నెక్స్ట్ ఆ లూప్ హోల్ని క్లోజ్ చేయటం. కానీ అసలు బ్రీచ్ ఆఫ్ బైలానే కనుక అయితే మాత్రం అదే బైలాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ how to, I'm not getting the word of it, what is that called? Challenging the what is that called? నాకు పేరు గుర్తు రావట్లేదు. మీనింగ్ చెప్పండి కనీసం. ఏదైనా ఇష్యూ వస్తే హౌ టు గ్రీవాన్స్ రిడ్రెసల్. గ్రీవాన్స్ రిడ్రెసల్ అదే బైలాలో రాసి ఉంటుంది, రాసి ఉండాలి కూడా. అప్రోచ్ దాట్ సేమ్ ఫార్మాట్. ఓకే. ప్రెసిడెంట్ తప్పు చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, డిఆర్ఆర్
ఎలా తీసుకుంటారు? తప్ప బ్రీచ్ ఆఫ్ బైలానా? రీచ్ ఆఫ్ బైలా. డిఆర్ఆర్ ఆర్ హయ్యర్ అఫీషియల్స్ లైక్ డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ అనేది ఎలా రెస్పాండ్ అయ్యిద్ది? ఫర్ వన్ ఎక్స్ పర్సన్ మెంబర్ ఆఫ్ రోట్రాక్ట్ ఆర్ రోట్రాక్ట్ ఒక క్లబ్ నుంచి ఆ క్లబ్లో ప్రెసిడెంట్ అనేది తప్పు చేశారు. ఆ మెంబర్ వచ్చేసి డిఆర్ఆర్కి ఇన్ఫామ్ చేశారు ఇది జరిగింది. డిఆర్ఆర్ నుంచి ప్రెసిడెంట్కి ఎలా చేస్తారు సొల్యూషన్ అనేది సాల్వ్? ఇంట్రెస్టింగ్లీ గుడ్ క్వశ్చన్ దో. క్లబ్ ఇంటర్నల్ మ్యాటర్స్ డజంట్ మేక్ పాయింట్ ఫర్ డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్కి క్లబ్ మ్యాటర్స్తో సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ క్లబ్లో మ్యాటర్ మెంబర్, క్లబ్, వాళ్ళ సర్జరీ టర్మ్స్, వాళ్ళ స్పాన్సర్ క్లబ్ ఉంటే స్పాన్సర్ క్లబ్, వాళ్ళ అడ్వైజర్స్, వాళ్ళ ఆ బైలాలో ఏదైతే ఉందో ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళు కలిసి సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ ఏదైనా సరే. బ్రీచ్ ఎంత అనేది దాన్ని బట్టి సివియారిటీ మారుతుంది. ఒకవేళ ఇన్ ఎనీ ఆఫ్ ది సిచ్యువేషన్ డిఆర్ఆర్ వరకు వెళ్ళింది, డిఆర్ఆర్ని డిస్ట్రిక్ట్ని హెల్ప్ అడుగుతున్నారు, మాకు ఇది హెల్ప్ చేయండి అంటే తెలిసిన వాళ్ళే కనుక అయితే దే షుడ్ బి మెచ్యూర్డ్ ఎనఫ్ టు గైడ్ దెమ్. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడున్న ఆన్ గోయింగ్ టైంలో చాలామంది డిఆర్ఆర్స్ నాట్ ఓన్లీ మన డిస్ట్రిక్ట్ అక్రాస్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తుంది 2 years 3 years ఇంటూ రోట్రాక్ట్లో ఉంటూ దే బికేమ్ డిఆర్ఆర్స్. వాళ్ళకే అసలు ఎలా ఫంక్షన్ చేయాలో తెలియదు. వాళ్ళు ఇంకొకరికి చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. పాలిటిక్స్ అనుకోండి, అవకాశాలు వచ్చాయి అనుకోండి, ఇన్యాక్టివిటీ ఆఫ్ మల్టిపుల్ పీపుల్, చాలా చాలా యూనో సిచ్యువేషన్స్ వల్ల డిఆర్ఆర్లు అవుతున్నారు. కానీ ఒకప్పుడు కనుక డిఆర్ఎస్ కనుక మీరు చూస్తే ఒక డిఆర్ఆర్ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళు నువ్వు రోట్రాక్ట్లో సర్వ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఆ 10 ఏళ్లలో ఒక డెకేడ్ ఆఫ్ ది సర్వీస్ ఇన్ రోట్రాక్ట్ అంటే వాళ్ళు ఎన్ని చూసుంటారు, ఎన్ని నేర్చుకుంటారు, ఎన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అది ఆ క్వాలిటీ ఇప్పుడు లేదు. సో నువ్వు అడిగిన క్వశ్చన్లో డిఆర్ఆర్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు డిస్ట్రిక్ట్ అంటే అసలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అప్రోచ్ అవ్వగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఆ పొజిషన్లో ఉంటే క్లబ్ ఇంటర్నల్ మ్యాటర్స్ నాకు సంబంధం లేదని అంటాను. నేను గైడ్ చేసేది మీ రోడ్డు దగ్గరికి వెళ్ళండి, మీ స్పాన్సర్ క్లబ్ ఉంటే వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వండి. మీరే ఒక కమిటీ పెట్టుకుని దానిలో నేనే కనుక ఆ పొజిషన్లో ఉంటే మీ స్పాన్సర్ క్లబ్తో మాట్లాడండి, లేదంటే రోటాక్ వాట్సాప్, లేదంటే మీరు అసలు మీ కమిటీ, మీ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ మీ క్లబ్లో మీరు రిజాల్వ్ చేసుకోండి. అండ్ దెన్ అప్పటికి వర్కౌట్ అవ్వట్లేదు అంటే దెన్ ప్రెసిడెంట్ని కావాల్సిన కన్సర్న్ పీపుల్ని కూర్చోబెట్టి మాట్లాడడం, దాన్ని సాల్వ్ చేయడం ఒక తీరు. దట్స్ హౌ ఐ వుడ్ అప్రోచ్. ఇంకో క్వశ్చన్ క్లబ్ పరంగా, మీరు డిస్ట్రిక్ట్ డిఆర్ఆర్గా కానీ ఎండిఐఓ పరంగా కానీ డిస్ట్రిక్ట్ డిఆర్ఆర్గా కానీ ఆర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదైనా బ్యాడ్ థింగ్స్ జరిగినాయా మీ సర్వింగ్ ఇయర్స్లో? వాట్ డు యు మీన్ బై బ్యాడ్ థింగ్స్? లైక్ ఫైట్స్, పాలిటిక్స్ మీ మీద? ఓ యా, పాలిటిక్స్ ఆబ్వియస్లీ. అసలు పాలిటిక్స్ చాలా పెద్ద మాట. జరిగేసి నలుగురు మనుషులు కలిసి ఒక చోట ఉన్నారు అంటే పాలిటిక్స్ సహజంగా బయటకు వస్తాయి. ఏ ఒక్కళ్ళు ఒకళ్ళు ఆలోచించరు కాబట్టి. అప్పుడు రొట్రాక్టర్స్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుస్తుంది. సింధు అండ్ నా ఎలక్షన్, అసలు మా ఎలక్షన్స్ని ఒక పర్టికులర్ టైంలో ఎంటైర్ ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేయాలి, అవి నాట్ వ్యాలిడ్ అన్న సిచ్యువేషన్లో డీజీస్, ఒక ప్యానల్ ఆఫ్ డీజీస్ వరకు అందరినీ ఇన్వాల్వ్ చేసేది చాలా పెద్ద ఇష్యూ అయింది. అక్కడి నుంచి రొట్రాక్ట్కి మన డిస్ట్రిక్ట్లో ఇంకా ఎస్పెషల్లీ ఎలక్షన్స్ దగ్గర అన్వాంటెడ్ అటెన్షన్ అంతా రావడం మొదలైంది రోటీ నుంచి. అది అలా చాలా చూసాను నేను డిఆర్ఆర్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా. బ్యాక్ ఎండ్ కావాలి మనం అంటూ గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఎలాగా వెనక గోతులు తవ్వడం అంటారు చూడు, చాలా చేశారు. చాలా మందికి తెలుసు, ఎవరి గురించి అంటున్నానో కూడా వాళ్ళకి తెలుసు. ఇంకా కంక్లూజన్ లాగా ర్యాపిడ్ ఫైర్. షూర్, ర్యాపిడ్ ఫైర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేది అడుగుతాను. షూర్. ర్యాపిడ్ ఫైర్లో మీకు క్విక్ అండ్ ఫాస్ట్ ఆన్సర్స్ అనేది ఇవ్వాలి. ఆల్ రైట్, యా, ఐఎమ్ రెడీ. ర్యాపిడ్ ఫైర్, లెట్స్ బిగిన్ ద ర్యాపిడ్ ఫైర్. ఐఎమ్ రెడీ. యా,
వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే ట్రిప్? దుబాయ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ ద ఆఫీస్? ఒకప్పుడైతే క్రష్, ఇప్పుడున్న వాళ్ళలో అయితే ఐ వుడ్ సే శ్రీలక్ష్మి అండ్ సాహితి. Which is your favorite club in when you were DR at time? తూచ్ ఇదంతా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడానికి, కాకపోతే డిఆర్ఆర్కి ఫేవరెట్ క్లబ్స్ ఎట్లుంటాయి చెప్పు. ఉంటాయి. ఫేవరెట్ ఆబ్వియస్లీ నా హోమ్ క్లబ్ రోటా క్లబ్ ఆఫ్ మియాపూర్. In the Andhra base, which club is your favorite club? In Telangana base, which club is your favorite? మియాపూర్. ఇక్కడ ఆంధ్రాలో కనుక చూసుకుంటే ఐ వుడ్ సే అన్ని క్లబ్స్ ఒకటని చెప్పలేను, ఈక్వివాలెంట్ అందరూ ఆ ఇయర్లో. సో Favorite movie? మాతృదేవో భవ. Favorite song? నీలి నీలి ఆకాశం. Best moment in your road track? నేను డిఆర్ఆర్ అవడం. Favorite community service? ప్రాజెక్ట్ Yeah, favorite community service project. నేను చేసిన వాటిలోనా Or మీరు పాల్గొన్న వాటిలో అయినా? ఐ వుడ్ సే ప్రాజెక్ట్ భూమి. Club service? Favorite club service project? ఐ థింక్ గచ్చిబౌలి వాళ్ళు చేశారు డైలాగ్ విత్ డిఆర్ఆర్. Professional service? Professional development projects? లీడర్షిప్ కాన్క్లేవ్. International? రైడ్. Is there any international contact person, best person, favorite person? ఫేవరెట్ లేరు, బట్ ఐ డూ హ్యావ్ మెనీ కాంటాక్ట్స్ అక్రాస్ వేరియస్ కంట్రీస్ అండ్ కాంటినెంట్స్. Very controversy question. Favorite DRR in 3150? Not else you. మీరు కాకుండా. గాడ్. ఐ థింక్ శ్రీనాథ్. 1617 డిఆర్ఆర్ శ్రీనాథ్. Old road track or new road track? Which is your good? ఓల్డ్ రోడ్ ట్రాక్ట్. That's it. Rapid fire is done. థ్యాంక్ యూ. Two more questions. Who is your inspiration in your life? సింగర్ సునీత. Why? ఒక లోన్ పర్సన్గా ఉంటూ వాట్ ఆల్ స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఒకే ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు సస్టైన్ అవుతూ సర్వే అవుతూ అంతే సక్సెస్ఫుల్ కెరీర్ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. మేబీ విన్నప్పుడు తెలియదు, కానీ నేను కెరీర్లో చూస్తున్నప్పుడు కానీ ప్రొఫెషన్లో ప్రతి వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకి కష్టాలు ఉంటాయి కదా. సో మన లెవెల్కి మనం ఇన్ని చూస్తున్నప్పుడు లోన్ పర్సన్గా సింగిల్ పేరెంట్గా కూడా వాట్ ఆల్ షీ డెడ్, హౌ షీ హ్యాస్ ఓవర్కమ్ ఆల్ దోస్ అనేది నాకు వారి ఇంటర్వ్యూస్ చూస్తే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. One, green road tractors ki and road tractors ki, present ఉన్న road tractors ki and green road tractors ki మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్? ఎక్స్ప్లోర్, ప్రొట్రాక్ట్, ఎయిమ్ అట్, అచీవ్, ఎక్స్పాండ్ యువర్ వింగ్స్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కానీ నాకు ఇచ్చిన టైం కానీ మీరు సహకరించినందుకు థ్యాంక్ యూ మణి. ఈ పాడ్కాస్ట్ ఇనిషియేటివ్ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఆల్సో రిమైండ్స్ మీ వే బ్యాక్ నేను పర్ల్స్ రీజనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నా ఇనిషియేటివ్ డైలాగ్ విత్ డిఆర్ఆర్ ఆర్ ఓపెన్ హార్ట్ విత్ డిఆర్ఆర్ రంజిత్తో చేసినప్పుడు ఆ మెమరీస్, ఆ మూమెంట్స్ అన్ని నాకు గుర్తొచ్చాయి. అండ్ ఫైనల్లీ ఐమ్ హ్యాపీ టు సీ సమ్వన్ ఫ్రమ్ ఆర్ డిస్ట్రిక్ట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ దిస్ ఇనిషియేటివ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ ఎపిసోడ్స్ ఇంకా బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండ్ గ్రేట్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ మనీ. ఈక్వివాలెంట్లీ ప్లెజర్ ఈజ్ మైండ్. నాకు అంతే సంతోషంగా ఉంది.
looking forward to see many more episodes of this Souls of Rotaract. థ్యాంక్ యూ. Thank you.